ఉమ్మడి ఆదిలాబాద్లోని మున్సిపాలిటీలలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ లక్ష్మి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురపాలికల ముఖచిత్రము ఆసక్తికరంగా మారింది. సహజంగా ఫలితాలు పరీక్షలు పాసు ఫెయిల్ అయిన విద్యార్థుల మాదిరిగా 1, 2, 3, 4 అనే ముఖచిత్రంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మంచిర్యాల కార్పొరేషన్ను మినహాయిస్తే మిగతా 10 మున్సిపాలిటీల తీరిది. ఆదిలాబాద్లో ఒక మున్సిపాలిటీ, కుమరంభీం జిల్లాలో ఆసిఫాబాదు, కాగజ్ నగర్ 2 మున్సిపాలిటీలు, నిర్మల్ జిల్లాలకు వస్తే నిర్మలు, బైన్సా, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలు, మంచిర్యాల జిల్లాకు వస్తే లక్షెట్పేట, బెల్లంపల్లి, కేతనపల్లి, చెన్నూరు 4 మున్సిపాలిటీలు. ఇలా 1, 2, 3, 4 అనే ముఖచిత్రంగా మారింది. ఇందులో అత్యంత కార్పొరేషన్ని మాత్రం ఒకటి తీసుకుంటే మంచిర్యాల. మొత్తం ఈ 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పట్టుకుంటే మొత్తం 328 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంట్లో ఇప్పటికే 1584 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇందులో కాంగ్రెస్ తరఫున 323, బీజేపీ తరఫున 295, బీఆర్ఎస్ తరఫున 300 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 541 మంది ఇతరులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా స్వతంత్రులు ఉన్నారు. అయితే ఎంఐఎంకు సంబంధించిన 60 మంది వరకు ఉన్నారు. అంటే స్వతంత్రుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రచారం అయితే 5 గంటలకు ముగిసిపోయింది, తెరపడింది. ఇక రాత్రి వ్యూహ ప్రతివ్యూహాలకు తెరలేచింది. ఈరోజు రాత్రి రేపు జరిగే మంతనాల ప్రభావం ఎల్లుండి 7 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. 11వ తేదీ నాడు పూర్తిగా 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ 5 తర్వాత 13వ తేదీ నాడు దాని ప్రభావం ఏంటని వెల్లడిగా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినా లేదా మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ ఈ 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్లో కూడా పోటాపోటీగా ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. అయితే రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు పెద్దగా ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు ప్రచారంకు రాలేదు. ఇవాళ మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇవాళ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంచిర్యాలలో ప్రచారం చేస్తే ఇవాళ బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు నిర్మల్కి వచ్చారు. ఇక మిగతా కాంగ్రెస్ నుంచి పెద్దగా వచ్చిన వారు లేరు, అట్లాగే బీఆర్ఎస్ నుంచి సంబంధించిన ఎవరూ రాలేదు. అయితే ఓటర్లు ఇచ్చే తీర్పు ఆ పార్టీలన్నిటికీ తమకు అనుకూలంగా ఉంటాయనే భావన అయితే వ్యక్తమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ తాము చేసిన అభివృద్ధి పనులు లేదా ఇటీవల కోట్లాది రూపాయలు మంజూరు చేసిన నిధులు లాభిద్ది చేకూరుతుందనుకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం హిందుత్వ నినాదంతో ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ మాత్రం కిందటి శాసనసభ ఎన్నికల్లో సవిస్తున్న ఓటమితో పాటు 2 పార్టీల మీద అసమ్మతితో ఉన్నది తమ కలిసి వస్తుందనే భావన వ్యక్తమైంది. ఎలా చూసినా మాత్రం యువత లేదు, మహిళల ఓటర్లు కూడా కీలకంగా ఉంది. దానికి అనుగుణంగా ఈ 10 మున్సిపాలిటీతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో అంటే స్వతంత్రులు, కొంత ఎంఐఎం లేదా అట్లాగే వామపక్ష పార్టీలు సంబంధిత కొంత ఇతరత్ర పార్టీల సభ్యుల పాత్ర కూడా కీలకం కానుంది. దాన్ని కైవసం చేసుకునేందుకు 3 ప్రధాన పార్టీలు ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు దీనికి కొంత మంతనాలు జరిపడంతో రాజకీయం రసవత్తంగా మారింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.